సార్ నా పేరు సత్యవతి. స్వామి ఫోటో పెట్టారు, కుర్చీ వేశారు. ఆ కుర్చీ ఏం చేస్తారో తెలియదు. స్వామి వస్తారంట, మా సాంగడు అమ్మాయి చెప్పింది ఆ కుర్చీలో స్వామి వచ్చి కూర్చుంటారంట. స్వామి వచ్చి కూర్చోవడం ఏంటి, స్వామి చూడటం కూడా ఆ ఫోటో చూడటం కూడా అప్పుడే ఫస్ట్ టైం ఉంది. సరే ఆవిడ భజన మొదలు పెట్టింది కానీ చాలా బాగా పడేది. స్వామి పాటలు ఆకర్షితులు ఉన్నాయి. స్వామి వస్తారు, పువ్వు పెడితే స్వామి వస్తారు, పువ్వు పెట్టి స్వామి పెట్టి అనుకున్నాం. ఆ ఫోటోలు ఎన్ని ఫోటోలు పెట్టిందో అన్ని ఫోటోల నుంచి పూలు పడేసి కుర్చీ మీద పెట్టి పూలు పడి ఇదేదో ఏంటో మ్యాజిక్ అనుకున్నామండి. అప్పుడు తెలియదు అటు దానికోసం అటువంటి ఆలోచన చూద్దామనే ఆలోచనతో ఎన్నో ఆ పాటలు ఆకర్షణ అయితే స్వామి లాక్కున్నారు కళ. అలా వెళ్ళి అట్లా 4 వారాలు భోజనం పెట్టిన తర్వాత ఆమె చిన్నగా అన్నారు, ఇప్పుడు మీరు మా ఇంటికి రావడం కాదు, గురువారం భోజనం పెట్టుకునేవారు. ఆడవాళ్ళు మేము పెట్టుకోవడమే కానీ మా మధ్య గారు కూర్చేవాడు కాదు. భజనలో కూర్చునేవాడు, భజనలో కూర్చోకుండా బయట కూర్చుండేవాడు. ఆయన గవర్నమెంట్ జాబ్ డాక్టర్ చేసేవాడు, మలేరియా డాక్టర్, కుష్టి వ్యాధి ఆ డాక్టర్ చేసేవాడు. అంతకుముందు ఆయనకి పర్మనెంట్ అవ్వలేదు. పర్మనెంట్ కాకుండా జాబ్ చేస్తుంటే ఒక టైంలో ఆయన కూడా పట్టుకునే టైం వచ్చింది. ఆ టైంలో ఒక కార్డు తప్పించేశారు స్వామి. మొత్తం అందరినీ అరెస్ట్ చేశారు మమ్మర్ది గారు. చేసిన తర్వాత ఈయన అక్కడికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి జరిగిందని మాట్లాడుతుంటే కింద కార్డు పెట్టినాడు. ఆ కార్డు తీసుకొని వచ్చి మా అమ్మ దృష్టిలో నిజంగా మా అమ్మ ఏదో భజన పెడుతుంది, ఆ స్వామి మూలాన్ని నేను బయటపడ్డాను. అప్పటి నుంచి ఆయన రివ్యూ చేయాలి. అందుకని మేము మా నాన్ వెజ్ కూడా తినేవాళ్ళు. మా ఇంట్లో గురువారం అయినా కూడా బ్రాహ్మణుడు అవుతున్నారు అట్లా చేయకూడదు అన్నా కూడా ఆయన చేస్తూనే ఉన్నారు. తర్వాత ఇక అప్పటి నుంచి ఆయన బంధు మేమందరం బాగా భజన చేసుకోవడం భక్తితో ఉంటాం. ఆయన కూడా భజనలు కూర్చునేవారు. ఆయన స్టాండర్డ్ అయింది అప్పటి నుంచి జాబ్. సేవలు చిన్న సేవలు చెప్పించేది నావిడే చెప్పించేవాడు. గుళ్ళో హాస్పిటల్ చెప్పించేది, గవర్నమెంట్ హాస్పిటల్. గుళ్ళో సేవలు చేయించేవారు, చెప్పులు వర్షంలో పెట్టడం, హాస్పిటల్లో సేవలు చేయించేవారు మా హాస్పిటల్లోనే. అట్లా అలవాటు చేశారండి, అన్నీ ఆవిడే అలవాటు చేశారండి. ఇక ఆ గురువు గారిని ఇప్పుడు భజనలో కూర్చున్నప్పుడు గురువు మర్చిపోయాడు, స్వామి పరిచయం చేసింది ఆవిడనే. తర్వాత మా అమ్మాయి పెళ్లికి తిరిగిందండి. ఆ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత 3 రోజులే మాకు టైం ఉంది. ఈ టైంలో మేము పీరియడ్ చేయగలం ఏంటి, మగోటిని పట్టించుకొని ఏం చేయాలని బాధేసి స్వామి అనుకున్నానండి. స్వామి అంటూ ఉంటే నాకు ఈ కష్టాలు ఏంటి, పెళ్లి 10 రోజుల్లో 3 రోజులు ఎలా చేయగలం అని అనుకుంటే 3 రోజుల్లోనే పెళ్లి రాజీగా మేము అనుకున్న దానికంటేనండి. మేమేమో పెళ్లి పరంగా వెళ్ళి మంగళసూత్రాలు అవి పట్టుకొని వచ్చాము. సూత్రాలు కూడా 1 నిమిషం అయితే నాకు డోర్ వేసుకుని వెళ్ళిపోయేవారు. అవి తీసుకొని వచ్చేసేటప్పటికి మాకు ఇంటి దగ్గర నుంచి రోడ్ నుంచి కరెంటు పెట్టారు. కరెంటు పెట్టింది ఎవరు, మా సాకి వాళ్ళ అమ్మాయి స్వామి పరిచయం చేసిన ఆమె. వాళ్ళకి మొత్తం కరెంటు వచ్చిందంట. వాళ్ళ తమ్ముడు వీటికి కరెంట్లు పెట్టడానికి, పెళ్లిళ్ళకి వాటికి పెట్టడానికని పెట్టుకున్నాను. ఇది ఫస్ట్ సారి సత్యవతం గారి ఇంట్లో పెట్టామని మా రోడ్డు దగ్గర నుంచి కరెంటు పెట్టాడు. మేము మా జాన్సీ మేము ఎన్నుకుంటాము, అక్క మన బజార్ ఇంట్లో పెళ్లి జరుగుతుంది, ఈ అడవుడు ఏంటి కరెంట్ ఎవరు అప్ప ఇంత బాగా కరెంట్ పెట్టారు అంత. అప్పుడు వరకు ఎవరు పెట్టలేదు అన్నమాట. ఈ కరెంట్ ఎవరు పెట్టారు ఏంటనుకుంటే మేము వెళ్తే మా ఇంటి దగ్గర జరుగుతుంది. ఇంటి దగ్గర కోలాహలం అండి. మేము మరి ఎవరికి చెప్పలేదు, మీరు ఇది చేయించండి అది చేయించండి అని ఏమీ లేదు. మా పిల్లల ఫ్రెండ్లు అయితేనేమి, మా మధ్యలో అయితేనేమి అందరూ ఇన్ని పనులు చెప్పిస్తున్నారండి. తెల్లారి పెళ్ళి, తెల్లారి నైట్. అసలు మాకు ఏం పంట కూడా ఎరువుల్లో జలసాలు తిరిగి వచ్చేవాళ్ళు. 12 అయింది ఇంటికి వచ్చేటప్పుడు దారి నెల కట్టి ఇటు. ఆ టైంలో పెళ్లి దానికి కుర్చీ వేసేవాళ్ళు. స్వామి కుర్చీ వస్తే అక్కడే నేను చెప్పారా, స్వామి కుర్చీ వేయమ్మా, మరి స్వామి వస్తారు, నువ్వు కాటు కూడా ఇచ్చావు, స్వామి వస్తారంటే కుర్చీ వేసేవాళ్ళు. మా పెళ్ళోళ్ళు అనుకున్నారంటే అమ్మవాడిని మా అమ్మాయిని ఇచ్చింది. ఒక పెళ్లి కొడుకు వేసారు కుర్చీ అనుకున్నారంట. పెళ్లి కొడుకు కుర్చీ వేసారు దర్జాగా అని చెప్పి అనుకుంటే పెళ్లి కొడుకు కాదు, స్వామికి వేసారు కుర్చీ, స్వామి భక్తులే చెప్పారు. స్వామి మనం కార్డు ఇచ్చాము, పిలిచాము, స్వామి వచ్చారు అని అనుకోవట్లేదు. చేసాము, అయిపోయింది అంత. అయిన తర్వాత పెళ్ళి అయిన తర్వాత అమ్మాయిని దొరికి చేసిన తర్వాత నైట్
స్వామి కళ్ళు నైట్ పక్కనే పడుకున్నాను, పిల్లల్ని పంపించి స్వామి ఆ గ్రౌండ్ మొత్తం తిరుగుతున్నారండి. ఆంజనేయ స్వామి గారు తిరిగి తిరిగి అలా వచ్చి నిల్చొని అలా దండెత్తితే అయింది నీ కూతురు పెళ్ళి, నువ్వు చేశాను అనుకున్నావా, నేను అంత కష్టపడితే అయింది అన్నాను. ఇంకా అప్పుడు ఏడు చేశానండి స్వామి వాళ్ళ. నాకు తెలియదు స్వామి, ఇదంతా నేనే చేశాను ఇది అనుకున్నాను తప్ప ఇప్పుడు వరకు నీవు అనేది నాకు తెలియదు స్వామి అని ఏడు చెప్పాలి. ఎప్పుడు నేనే వెంట ఉంచి నేను చూసుకుంటాను. అయిపోయింది, కళ అయిపోయిన తర్వాత అమ్మాయి గర్భితో చాలా ఇబ్బంది పడింది. అమ్మాయి గర్భితో దగ్గర నుంచి ఇబ్బంది. చాలాసార్లు అభాషణ అని 7 నెలలు వచ్చినా కూడా అదే మాటల మీద ఉన్నాను. అందరూ నేను అనేదాన్ని కాదు, స్వామి చూసుకుంటారని. ఇంకొక రోజు బాగా సీరియస్ అయిందండి. నేను భజనలో ఉన్నా, గురువారం భజనలో ఉండి ఒకటి వచ్చి అమ్మాయి బాగా ఏడుస్తుంది, నర్సు వచ్చి సెలైన్ కూడా పెట్టి వెళ్ళింది, అయినా నుంచి కాదు అంటే నేను వెళ్ళలేదు. ఆంత ఇచ్చిన దాకా స్వామి మీరంటూ ఉన్నారు కదా, నేనేది అంత బాగా భయపడను, మీరు వచ్చి ఏం చేస్తారో చేయండి, నా పిల్లకి ఏం కావాలి, చిన్న బేబీ ఏమైనా పర్లేదు కానీ నా పిల్లకి ఏం కావాలని విభూతి తీసుకొని నేను వేసుకొని విభూతి తీసుకొని ఆర్థం తెలియని తర్వాత దాన్ని చేయండి, పిల్లలు తీసుకొని హాస్పిటల్కి వెళ్ళింది. డాక్టర్ గారు ఉంది, మీరు ఎట్లా వస్తారో తెలియదు, డాక్టర్గా వస్తారో ఇది ఎట్లా వస్తారో తెలియదు, వస్తారంట మా పిల్లకి ఏం కావాలి. వెళ్ళామని చెప్తే ఆ డాక్టర్ ఏమైంది, మీకు కూడా బయటకు వెళ్ళారు, ఎందుకు మాట్లాడుతున్నారా, ఏం కాదు చాలా బాగుంది, ఏమి చాలా బాగుంది, ప్రశాంతం అనుకోండి, ఏం కాదు, ఉంటే ఇలా హాస్పిటల్లో ఉండండి, లేకపోతే ఇంటికి వెళ్ళిపోండి, ఏం లేదురా అని కంగారు పడుతూ అని చెప్పి పంపించింది. ఇక్కడే పడుకుందాం అందరం, నేను కూడా ఉంటాను అన్నాను. పొద్దు ఇంటికి వెళ్ళిపోవడం అనిపించాను. వచ్చిన తర్వాత నైట్ స్వామి కలవని కల్లో కనపడ్డాను. కల్లో కనపడి నేనేమో బయటికి వెళ్తున్నాను, అడవులు పరిగెత్తుతాను. బయట వెళ్తుంటే స్పీడ్గా ఒక సాకులైనా ఇస్త్రీ పెట్టుకొని ఇస్త్రీ చేస్తున్నాను. ఇస్త్రీ చేస్తుంటే అడవుకి వెళ్ళిపోతున్నాను. అమ్మగారు నాగేసి ఆయన పేరు. అమ్మగారు ఎక్కడికి వెళ్తున్నారు అంత స్పీడ్గా అంటే, అసలు ఎక్కడికో వెళ్తున్నా, నీకు చెప్పే అంత టైం లేదు, నాకు నేను వెళ్ళిపోతున్నా, నాకు పని ఉందయ్యా అంటే ఏ పని అంత పని. అమ్మగారు ఆ బొగ్గులు పెట్టా, క్లియర్ కనపడుతుంది, బొగ్గులు పెట్టా, అది ఇస్త్రీ పెట్టా, బొగ్గులు మూట తీసి పక్కన పెట్టేసి బండిని ఎత్తుకొచ్చి నా ముందలు పెట్టాడు. ఆ బండి ఎక్కుతారేమన్నా, ఎక్కరు కదా ఆ బండి ఎత్తితే నవ్వుతారు కదా, ఇస్త్రీ పెట్టి బండి ఎక్కుతారు ఎవరన్నా, ఏం కాదు మీరు కూర్చొని నేను తీసుకెళ్తాను, మీరు ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటాను, మీరు వెళ్ళే స్థలం ముఖ్యం, మీరు వెళ్ళడం తీసుకెళ్ళడం నాకు ఇది లేదా నాకు అంత ప్రేమ బట్టి నేను ఈ బండి నేను ఎక్కించుకున్నాను ఈ బండి అన్నాను. సరే ఎవరు చూడలేదు కదా, ఆ బండి ఇస్త్రీ పెట్టి బండి అని ఎక్కి కూర్చున్నాను. కూర్చుంటే బండిని ఎత్తుకుంటూ ఎక్కడికి అంత అర్జెంటుగా వెళ్తున్నావు, బేబీ చాలా బాగుంటుంది, బేబీ కంగారు పడుకో, మరి భజనలకు పోతే వాళ్ళు ఏమనుకుంటారు, నేనేమనుకుంటాను అనుకోవద్దు, ప్రశాంతంగా భజన చేసుకో, నేను చూసుకుంటాక నీకు ఎందుకు దీనికి సర్వీస్ అనుకుంటే ఎవరు మాట్లాడిందా వెనక్కి దిగి చూసుకున్నాను. చూస్తే స్వామి మీరేంటి బండి చెప్పినట్టు నేను దిగుతాను వద్దు కూర్చో, నువ్వు ప్రశాంతంగా ఉంటే నాకు ప్రశాంతంగా ఉంటుంది, నీకు కూర్చోలేదు తీసుకెళ్తా అన్నారండి. అన్న చూస్తే స్వామి ఆ రకంగా స్వామి అన్నారు. ఒకసారి మీరు అన్నింటి సిరిడి బాబు ఒకసారి కనపడింది అన్నారు. ఇవన్నీ పిచ్చి ఆలోచన పెట్టుకోవద్దు, నేను నా ప్రశాంతంగా ఉందని. ఇది స్వామిని బండి మీద తీసుకెళ్ళడం ఏంటండి, మీ కష్టాన్ని నేను భుజాల మీద చేసుకుని మాట్లాడుతాను, ఇదే కాకూడదనుకుని చాలా ఏం చేశాను. అయిన తర్వాత తెల్లారి పొద్దున ఇంటికి వచ్చి మా కేసిన తర్వాత స్వామి కలవడి బేబీ చాలా బాగుందన్నారు. స్వామి కళ వచ్చింది అని అందరికీ చెప్పాను. చెప్తే మా అల్లుడి గారు అన్నారు, మా నాన్నగారు పుడతారు, మగపిల్లోడు పుట్టారు, స్కానింగ్ మగపిల్లోడు పుడతారు. అప్పుడు స్కానింగ్ చెప్పేవారు, మగపిల్లోడు అన్నారు, మా నాన్నగారు పుడతారా, లేదు బేబీ అన్నారు. అత్తయ్య పిలిచి కాబట్టి బేబీ అంటే చిన్నపిల్లలు బేబీ అంటారు, అత్తయ్య గారు మా నాన్నగారు పుడతారు. సర్లే అక్క ఆయనతో వాదన ఎత్తుకో, మా ఝాన్సీ ఆయనతో వాదన ఎత్తుకో, అట్లే అనుకుంటున్నాను, మీరు స్వామి చెప్పారు అట్లా మనసులో పెట్టుకొని ఇచ్చుకో, చెప్పినా నమ్మడం మనం చెప్పకూడదు అని అట్లా అనుకున్నాను. అమ్మాయి పుట్టిందని, అమ్మాయి పుట్టిన తర్వాత 6 నెలలు వచ్చిన తర్వాత
నాకు ఎందుకు వచ్చింది ఆలోచన వచ్చింది. స్వామి గట్టులో ఉన్న గచ్చి పిల్లల్ని చూసింది అన్నారు, ఇంత కష్టంలో నుంచి బయట చేశారు, స్వామి చెంది చూపించకుండా నేను స్వామి దగ్గరికి తీసుకెళ్ళాలి చిన్నపిల్లని అనుకుంటే మా పాతకొచ్చడం జరుగుతుందండి అక్కడ. 7,000 పాతికలు అంటే 7,000 అంటే 15,000 పాతికలు అయింది. ఈ పాతికలు వచ్చడం జరుగుతుంది అక్కడ గురు పౌర్ణమి ముందు. వీళ్ళందరూ అంటే వాళ్ళతో పాటు వెళ్ళి వాళ్ళందరూ ముందే బుక్ చేసుకుని వెళ్ళారు. వాళ్ళు నేను నుంచి ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్తుంటే మా ఆయన గారు ఉన్నారు, నేను ఒక మనవరాలు అయితే నేను అన్నప్రశ్న తీసుకుంటానంటే వెళ్తున్నాం అక్కడికి, ఇల్లు ఎట్టలతో నేను చూస్తాను, వెళ్ళి ఎట్టెంతో చూస్తా, తర్వాత అక్కడికి వెళ్తే ఆయన పెడతారు అంత జనం నీకు ఆయన పెడతారు మీరు తింటారులే అని ఆయన ఎక్తాడు చేశారు. ఏమైనా సరే ఎప్పుడైనా సరే డబ్బులు అని చెప్పి బంగారం బ్యాంకులు పెట్టి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయామండి. వస్తే నువ్వు రా మా అమ్మగారిని చూడాలనుకుంటే స్వామి చూడాలనుకుంటే మేము వెళ్ళిపోయామండి. వెళ్ళిన తర్వాత బస్ స్టాండ్కే వ్యాన్ వచ్చింది, ఇక్కడ బస్ స్టాండ్ అందరేమో ఇంటికి పట్టుకుని వెళ్ళిపోయారు. కానీ ఒక వ్యాన్ హైదరాబాద్ గల వ్యాన్ రెడీగా ఉంది, మీరు హైదరాబాద్ వస్తే తీసుకెళ్తామండి, అక్కడి నుంచి మీరు వెళ్ళొచ్చు అన్నారు. అట్ట స్టాండ్ మాకు వెళ్ళడానికి కూడా అట్ట కల్పించారండి, వ్యాన్ కల్పించారు, చిన్నపిల్లలతో ఇబ్బంది పడుతుంది. అక్కడి నుంచి మళ్ళీ అక్కడి నుంచి కూడా అంతా ఏర్పాటు జరిగింది. వెళ్ళిన తర్వాత రూమ్ అట్టే దొరికిందండి మాకు. అందరూ అక్కడ పోయిన తర్వాత ఈ టైంలో మీరెందుకు వచ్చారు, ఎందుకు చేస్తారు, స్వామి చేయరు అని అన్న వాళ్ళందరూ మా ఊరికి వచ్చి స్నానాలు చేయటం, నీళ్ళ కోసం వచ్చేవాళ్ళు, ఊట కోసం వచ్చేవాళ్ళు, అంత వసతి ఇచ్చారండి స్వామి. వచ్చిన తర్వాత 4 రోజులు వర్షం వండికి వెళ్ళామండి. లోపల కూడా రాని అప్పుడు పాదుకోత్సవం జరుగుతుందిగా రాని. ఈలోగా ఒక బ్యాంకులో పనిచేసే వాళ్ళు వెళ్ళిపోయారు, ఝాన్సీ గారని, వాళ్ళ కుటుంబం వెళ్ళిపోయారు స్వామి బ్లెస్సింగ్ తీసుకోకూడదు. మా రామప్రసాద్ గారు ఉన్నారు, బ్యాంకులు చేస్తారు ఆయన కూడా, సత్యవతి గారు, ఝాన్సీ గారు వెళ్ళిపోయారు. ఆ ప్లేస్లో మీరు మనవరాలు కూర్చోబెట్టుకొని మీరు కూర్చోండి ఏమన్నా చేస్తారని అన్నారు. మాధురి గారు ఏంటి ఆయన భక్తి ఉండదు కానీ చేస్తారు, రికమెండేషన్ ఉంటుంది, స్వామి దగ్గర రికమెండేషన్ ఉండవు, మనం ఎంత హ్యాపీగా ఉంటామో అంతే రికమెండేషన్ చాలా జరుగుతుంది నేను అంటుంటే ఆయన ఇక్కడికి వచ్చి ఇవ్వాలి. సర్లే అనుకున్న తర్వాత ఝాన్సీ గారి ప్లేస్లో మీరు కూర్చోండి అంటే సార్ రామప్రసాద్ గారు నేను ఝాన్సీని కాదుగా స్వామి తెలుసుగా, నేను ఎందుకు ఆ ప్లేస్లో కూర్చోండి, నేను ఝాన్సీ గారు అండి, నా మనవరాలు మీరు కూర్చోనండి, అది ఎట్లా జరగాలి అట్లా జరుగుపోయిన పర్లేదు. పుణ్యక్షేత్రంలో రాయి చెట్టు కింద ప్లేసులు పెట్టుకుంటాము అంతేవండి, నాకు పొరపాటు చేయండి అన్న తర్వాత వాళ్ళు ఇప్పుడు ఆ రోజు కూడా వెనక్కి వచ్చేసింది. ఆ ప్రస్తావన మళ్ళీ ఇక్కడ రాయి చెట్టు కూడా అందరం చల్లారి మళ్ళీ గురుపౌర్ణమి రోజు మళ్ళీ వండానండి అన్నం. పరమాన్నం వండి రెడీ చేసి మా అమ్మాయికి ఇచ్చి పంపించారు. నేను వచ్చేటప్పుడే ఒక వెండి తిన్నా, వెండి ఇప్పుడు కూడా పెద్దగా కొనుక్కొచ్చానండి. అసలు ఆ పని ఎవరైనా చేశారో లేదో నాకు తెలియదు కానీ నేను చేశాను. కత్తెర కూడా స్వామి ఇంటికి తీస్తారు, అన్నం పెట్టి ఇంటికి తీస్తారు, ఇన్ని సార్లు నేను ఏం చేయలేనని తీసుకొచ్చుకున్నాను. తీసుకొచ్చి ఆ కత్తెర ఆయన ఇచ్చి పంపించాను. పంపించిన తర్వాత వెనక మళ్ళీ నేను ఫోన్ చేసుకుని నేను వచ్చేటప్పుడు నేను కొంచెం వెనక అయ్యా ముందయింది. వచ్చి లైన్ కూర్చుంటే స్వామి ఫస్ట్ లైన్ వచ్చారు. వచ్చేటప్పుడు ఈ పాపను ఎదురుపోతుంది, పాపను చూపిస్తే స్వామి తల మీద చేసేటాన్ని వెళ్ళిపోయాను. అన్నం పెట్టాను, నేను చూస్తున్నాను అయ్యో పక్కన ఉంటే నేను అన్నం చూపించేదాన్ని కదా, ఇంత అవకాశం పోయింది, మళ్ళీ స్వామి రారు కదా అంటున్నారు. స్వామి రారు, మళ్ళీ స్వామి పిల్లలు వచ్చారు కదా అటు వెళ్ళిపోతారు, పిల్లలు చూసుకోవడానికి కదా ఇటు రా, ఇంత అవకాశం ఇచ్చేది సర్లే స్వామి బ్లెస్సింగ్స్ వచ్చింది కదా రాకపోయినా అక్కడికే చుట్టూ పడదాం అనుకున్నా సరే ఇంత ఏడం పడి వచ్చాయి ఇంటి దగ్గర ఆయన పెడతాను లేకపోతున్నారు. మళ్ళీ ఇప్పటికే 5 రోజులు తిరిగాము, ఏం జరిగింది ఏంటనుకుంటే మళ్ళీ 2 గంటల తర్వాత 2 గంటల సేపు ఎడుతూనే ఉన్నానండి, ఏదో నిందించుకుంటా. 2 గంటల తర్వాత మళ్ళీ వచ్చి అన్నం పెట్టి జుట్టు కట్ చేసి ఆ ఖర్చుతో చేయి చూసుకొని వెళ్ళిపోయాను. అయిన తర్వాత ఈ పాపకి ఇంటికి వచ్చిన తర్వాత నాకు అనారోగ్యం బయటపడి ఒక 5 సంవత్సరాలు పడ్డానండి. 5 సంవత్సరాల తర్వాత కూడా డాక్టర్లు అందరూ ఆపరేషన్ అన్నారు. అయితే నేనేం చేయించుకోవాలి, ఆపరేషన్ అంటే నాకు అసలు నేను చేయించుకున్నాను. ఈ స్వామి ఇంటికి వచ్చిన తర్వాత స్వామి చూసుకుంటారు అనుకున్నాను. ఇక ఒక రోజు మా ఝాన్సీ అంటే అక్క
నువ్వు ఇట్లా పెట్టుకొని ఉంచుకోవడం మంచిది కాదు, 5 సంవత్సరాల నుంచి ఉంటుంది, ఇది ఏ క్యాన్సర్ కింద ఉంటే అప్పుడు గుర్తొచ్చిందండి. మా అమ్మ ఇదే పొజిషన్లో క్యాన్సర్ వచ్చి చనిపోయారండి. అప్పుడు గుర్తుకొచ్చి భయం వేసి నైట్ ఏడ్చాను. ఏమో క్యాన్సర్ అంటే వచ్చిందేమో, అదే పొజిషన్లో కనపడుతుంది నాకు కూడా భయపడి ఏడ్చానండి. నైట్ బాగా ఏడ్చి పడుకొని చచ్చిపోతున్నాను స్వామి, నేను ఆపరేషన్ చేయించుకున్నాను అన్నాను. పడుకోలేని తర్వాత స్వామి కళ్ళని కట్ చేసింది అంటుందండి. అక్కడ పట్టుకొని చూపిస్తున్నారు, బంగారు ఇదే ఇంకా రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతే ఏం కాదు అన్నారు. అబ్బో బాబు కూడా శ్రీబాబా లాగా ఆయన దొరికి అని అవన్నీ తీసి ఎండలో పెట్టుకుంటారంటే కట్టి మీకు కూడా కాదు ఇది నీదేనా అన్నారండి స్వామి. అన్న తర్వాత తెల్ల పొద్దున్న లేచి నువ్వు చూడాల వెళ్ళటానికి రెడీ అయ్యి ఝాన్సీ నువ్వు కూడా తీసుకెళ్తావా అంటే కళ చెప్పాయి. నువ్వు పొద్దున్న వెళ్ళి ఆవిడకి కళ చెప్పి సాయిబులం అయింది, ఆవిడ ఇక్కడ జరిగింది, రాత్రి కళ వచ్చింది అని అంటే ఇంకెందుకు అక్క కళ వచ్చాక వెళ్ళొద్దు అవ్వాల్సిన ఉండదు, మళ్ళీ స్వామి వేళ చేసినట్టు ఏంటంటే ఆగాలి కదండి. ఆ కొన్ని కూర్చోబెట్టి వెళ్ళిపోయారు. ఆమె కూడా టమాటా రానుంటుందని వెళ్ళిపోయి టెస్ట్ చేయించారు. క్యాన్సర్ అని పడిందిగా, చూసిన తర్వాత వాళ్ళు కూడా డిస్కషన్ చేసుకుంటున్నారు. డాక్టర్ మంచంలో బెడ్ దగ్గర కూర్చోబెట్టి డిస్కషన్ చేసుకుంటూ ఏంటమ్మా భయపడుతుందా, అసలు ఇంత పర్ఫెక్ట్గా 5 సంవత్సరాల నుంచి నువ్వు ఏదో నడుపుతున్నా అంటున్నావు, ఇంత పర్ఫెక్ట్గా ఎట్టుంది అని మేము ఆలోచిస్తున్నావు, నీ వయసు కూడా ఎట్టు ఉండకూడదు, ఈ గర్భసంచి ఇంత పర్ఫెక్ట్గా ఎట్టుంది, వయసు వాళ్ళు కూడా ఎట్టుంది, ఎట్లా ఉంది అని అనుకుంటాను. చాలా బాగుంది, ఏం కాదు, నువ్వు మాత్రం బ్రష్ వచ్చాక ఈ మందులు వాడాలి, ఒక 5 రోజులు తర్వాత మళ్ళీ అంత క్లీన్ చేద్దామన్నారు. ఇక కడిచి లేసే ఆ చీటీలు అక్కడ ఇచ్చింది పాలేసి మందులు తీసుకునేది ఏం లేదు వచ్చేసారండి. ఇక ఆ రోజు నుంచి ఏం లేదు, ఏదైనా నాకు వస్తుంది కష్టమో నష్టమో స్వామి కనపడతారండి. ఇక అదే ఆశీస్సులు అనుకుంటాను. ఇక నడుచుకుంటూ పోవడమే కానీ మనకు వచ్చిన కష్టాలను మనం చేసుకుని చేతిలో చేసుకున్న ఈ స్వామి ఏం చేయాలి అవి నడుస్తూనే ఉంటాయి. ఒకసారి సేవకని వేలాది గుడికి వెళ్ళేవాడు, కట్పూర్ సేవకి వెళ్ళేవాడు అండి. అక్కడ అడుగులను వాళ్ళకి బట్టలు ఇవ్వటము, మరి మందులు ఇవ్వటము, 5 కేజీలు బియ్యము, నూనెలు, పప్పులు, సబ్బులు అన్నీ ఇచ్చేవాడు. అట్లా ప్రతి నెల కొన్ని దస్తలు తీసుకున్న గ్రామాలు కూడా ఉండేది. అందరూ బాగా సేవ చేసేవాడు. మా దగ్గరే పుట్టపర్తి సేవ కంటే ఇక్కడ ఎక్కువ సేవ చేసేవాడు. దత్తత గ్రామాలు ఏంటి అన్ని సేవలు బాగా గుళ్ళల్లో కూడా వెంబలు వేయటం, సేవ చేయటం అలాంటివన్నీ సేవగా చేసేవాళ్ళు. అప్పుడు చాలా ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళండి. మందిరం చిన్నది, సేవలు గొప్పవి, 60 మంది పెళ్ళిళ్ళు, మరి జంజాలు వేయటం, గొడుగు కార్యక్రమాలు, చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు నడిచినాయి. అన్ని స్వామి తీసుకుంటూ నడిచినాయి. పెద్ద పెద్దలు వచ్చారు, ఆశీస్సులు ఏంటి. అయితే పుట్టపర్తి ఒకసారి అక్కడికి వెళ్ళామండి, ఏడాది గుళ్ళకి వెళ్ళి సేవ జరిగింది అటకాల. సేవ చేసి మళ్ళీ మేము బస్సుకు వచ్చేస్తుంటే సేవ చేసేవాళ్ళం. శివరాత్రికి అక్కడ సేవకి వెళ్ళేవాడు, మంచినీళ్ళు పోయటం, చెప్పులు లైన్లో పెట్టడం, మజ్జిగలు పోయటం అట్లా చేసేవాడు. సేవ చేసి బస్సు ఎక్కాం, అటకాల్లో కనబడింది. స్వామి గుడి అంతకు ముందు ఉండేది కాదండి, గుడి అంత పడిపోయి స్వామి శివలింగాన్ని కూడా కప్పులు పెగిరించి అంటుండేది. అటువంటి శివలింగం పైన స్వామి బిల్డింగ్ ఉన్నట్టండి, స్వామి పైన ఉన్నదట ఆ శివాలయం పైన. ఒకళ్ళు వచ్చి అన్నారు, మీరు ఇంటి సేవ చేసుకుని వెళ్ళిపోతున్నారు, స్వామి దర్శనం చేసుకోకుండా అంటే మేము స్వామి దర్శనం చేసుకున్నాం అంటే శివలింగం దర్శనం చేసుకున్నాం, బస్సు ఎక్కువ ఇంకా చాలా మేము రావను అన్న తర్వాత జామకాయలు ఉంచున్నారు ఆయన. ఆ జామకాయ కొనుక్కొని 4 చెక్కలు కోసి ఇచ్చాడు, కోసి మనం కోసి ఇచ్చాడు. తెచ్చి బస్సు ఎక్కుతుంటే 2 దిగుదాం మా ఝాన్సీ స్వామి రమ్మన్నారంట కదా, మరి వెళ్దాం, ఆయన స్వామి రమ్మన్నారు వెళ్దాం అని దిగి బస్సు దిగి వచ్చి అక్కడ కోలేరు అసలు కోలేరు పక్కగా మెట్ల నుంచి పైకి నుంచున్నాం అన్నమాట. స్వామి మెట్ల పై నుంచి దిగొస్తున్నారు, అక్కడ శివాలయం పై నుంచి దిగొస్తుంటే వీళ్ళందరూ ఇక్కడే కూర్చున్నారు. నేను పైకి వెళ్ళిపోయాను, మెట్ల దగ్గరికి వెళ్ళిపోయాను, గుడి పైకి వెళ్ళిపోయి స్వామి చూడకుంటే అక్కడ కూర్చొని జామకాయ చేతులు జామకాయ చేతులు స్వామి దండం పెట్టి జామకాయ తెచ్చారు. జామకాయ తీసుకుని కొరికి తత్తిపడి నా చేతులు పెట్టారు. నేనేం చేసి అక్కడికి నేను నోట్లేసి దిగి వచ్చిన తర్వాత జయమ్మ అని ఉన్నాడు,
ఇంకా కిందికి వచ్చి తిట్టిందండి. మందకి మందకి క్రాస్ సెక్షన్ లేదు, మేమందరం కింద నుంచి నువ్వు పైకి ఎందుకు వెళ్ళావు, ఇది క్రాస్ సెక్షన్ తగ్గాడమే కాదు, నాకేం తెలియలేదు, స్వామి కనపడ్డారు పరిగెత్తాను, మీరు కూడా వచ్చారనుకున్నానంటే మేము నీళ్ళా కాదు, మేము ఇక్కడే కిందే ఉన్నాం స్వామి చూస్తాను, మీరు పైకి వెళ్ళాము తప్పైంది. మధ్యాహ్నం సీటు పట్టుకొని అక్క నీకు స్వామి దర్శనం లభించింది, ఇప్పుడు మాటలు పట్టించుకోకు, స్వామి అంత ఇచ్చారు నీకు, ఎంత అదృష్టవంతురాలు అంటే జాంకాయ అందరూ తల ముక్కు తినాలని చేస్తాయని అందుకే అందరూ తల ప్రసాదం పెట్టిందండి. స్వామి ఎప్పుడు అలా జంట వచ్చి నన్ను కాపాడుతూనే ఉన్నారండి. ఇప్పటికీ స్వామి మా వాళ్ళు ఎవరు రాకపోయినా నన్ను అయితే వద్దండి, ఏ టైంకి వెళ్ళాను నన్ను ఎవరు కావాలి, మరి నా అదృష్టం అనుకుంటా, వాళ్ళైతే రాదు కానీ వాళ్ళని కూడా మీరే కాపాడుతూ స్వామి వేసుకుంటాను, స్వామి చేసి ఇంట్లో నడుపుతున్నాను, స్వామి నా ప్రాణం. అదే అంటానండి. ఇక మా అమ్మాయి కూడా ఏదో అంటే నేను ఏమి చెప్పను అని అంటే నేను ఎవరికి ఏమి చెప్పను, స్వామికి తప్ప ఏ ఒక విషయం కూడా నేను చెప్పనండి. ఏదైనా బాధ ఉన్నా ఏదైనా స్వామికి చెప్పుకుంటాను. అంతే. జై సాయి.